మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరు కూడా మ్, నమస్కారం. ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి 2 సంవత్సరాలుగా విచారణ సాగుతుంది. దీని మీద ఏ విధమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి కొలిక్కి రాలేదు అన్న అంశం మీద మీరందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక అంశంలో అందరికీ ఏకాభిప్రాయం ఇంచుమించుగా అందరికి ఉన్నది. ఏంది అంటే ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగిన ఫోన్ ట్యాపింగ్ను నిరూపించి వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకుంటారు అనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఇది కాలయాపన ఎందుకు అవుతుంది? దీన్ని ఏదైనా రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకునే ప్రయత్నం చేస్తుందే తప్ప సరి అయినటువంటి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తలేదు అనేది మీది కానివ్వండి, ప్రతిపక్షాలది కానివ్వండి, మిగిలిన సామాన్యులది కానీ ఇది ప్రశ్న. ఇప్పుడు దీనికి కొద్దిగా మీరు వివరంగా లోపలికి పోయి ఆలోచన చేస్తే, ప్రభాకర్ రావు గారు ఎప్పుడు వచ్చిండ్రు ఫారెన్ నుంచి? ప్రభాకర్ రావు గారు రాకముందు అప్పుడు తిరుపతన్న కానివ్వండి, ఇంకా వేరే ప్రణయ్ రావు కానివ్వండి, ఇంకొక శ్రవణ్ రావు, వీళ్ళందరినీ ఎవరైతే వాళ్ళని ఎవరైతే ముద్దాయిలుగా భావించి వాళ్ళను తీసుకున్నారో వాళ్ళతోటి జరిగినటువంటి విచారణలో సరి అయినటువంటి నిర్ణయానికి రాలేని పక్షంలో ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాతనే కేసు ఒక విధంగా ముందుకు పోయింది. తర్వాత కోర్టులో జరిగినటువంటి అంశం తర్వాత వేరే తిట్టేసి దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది. ఎక్కడో పులి స్టాప్ పెట్టదలుచుకుంటే వేరే ఎక్కడ ఇంతకుముందే దాని పులి స్టాప్ పెట్టేవాళ్ళు. అక్కడ న్యాయపరంగా చట్టపరంగా కొన్ని సమస్యలు ఎదురైనా ఇది ఏదో విధంగా నిరూపణ చేసి తెలంగాణ ప్రజలకు సామాన్యుల యొక్క జీవితంలో అంటే ఏదైతే వాళ్ళ యొక్క ప్రైవసీ లైఫ్లో ఎంటర్ అయ్యి వీడు చేసినటువంటి ఈ అరాచకాన్ని ప్రజలకు తెలియజెప్పి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి చర్య. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అంటే సహజంగా జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. దాన్ని హోమ్ సెక్రటరీ పర్మిషన్ తోటి చేయాలనే నిబంధన ఉన్నది. ఆ నిబంధనకు లోపడి చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లన్నీ ఆ నిబంధనలను అతిక్రమించి దానికి సంబంధం లేకుండా చేసిన అక్రమ ఫోన్ ట్యాపింగ్లన్నీ ఇవాళ సజ్జనార్ గారు మాట్లాడుతూ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్, లీగల్ ఫోన్ ట్యాపింగ్స్ ఉంటే దాని గురించి ఎవరికి దాన్ని మాట్లాడడానికి లేదు. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన ఆధారాలు వాళ్ళు ప్రభుత్వము పోతుంది అని తెలవగానే ఇమీడియట్గా సీసీ కెమెరాలను పూర్తిగా బంద్ చేసి వాళ్ళకున్న సాక్ష్యాలను విధ్వంసం చేయడం, తీసుకుపోయి హార్డ్ డిస్క్లను తీసుకుపోయి మూసీ దగ్గర దాన్ని పడేయడం, ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలు. ఆధారాలు సరి అయిన రీతిలో లేనందున దాన్ని సేకరించడానికి సమయం పట్టడం, ప్రధాన నిందితుడు ప్రధానంగా ఆరోపణ ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ప్రభాకర్ రావు గారు దేశంలో లేకపోవడం, వారు ఇక్కడికి రప్పించడానికి జరిగినటువంటి సమయం కాలయాపనకు ఉన్నటువంటి ప్రధానమైన కారణం. ఇది గుర్తించకుండా కేవలం 2 సంవత్సరాలుగా జరుగుతుంది అన్న ఒక అంశం మాత్రమే, కాలయాపన ఒకటి మాత్రమే కనబడుతుంది, కానీ దాని వెనుకున్నటువంటి అంశం ఇది కనబడతలేదు. తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి ఏ ఒక్క విచారణలు సంవత్సరంలో 6 నెలల్లో పూర్తి దాని మీద శిక్షలు వేసిండ్రు? ఒక తెలంగాణలోనే కానీ దేశంలో జరిగిన అనేక వాటి మీద విచారణలు జరుగుతున్నాయి, కంటిన్యూషన్ ఏవైనా సంవత్సరాల తరబడి జరుగుతాయి. మన చట్టాల్లో ఉన్నటువంటి పుసుగులను తీసుకొని వేరే ఎవరైతే నిందారోపణ ఉన్నవాళ్ళు దాన్ని ముందుకు తీసుకువెళ్ళి సాధ్యమైనంత సమయం తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. సహజంగా జరిగేటువంటి పని. ప్రభుత్వ చిత్తశుద్ధి. శ్రీనివాసరావు గారు కంటిన్యూ. వీళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్న అంశం కేసీఆర్ గారిని అసలు నోటీసులు పంపించడం ఏంది, పంపించిన నోటీసులు ఇంటికి అతికించడం ఏమిటి, అదేవిధంగా ఆయనను పిలిచి విచారణ చేయడం ఏంది? ఆయన విచారణ చేయడం అంటే తెలంగాణ ప్రజలను ఆత్మగౌరవాన్ని అవమానించడం అని చెప్పేటువంటి అంశం ఏదైతుందో అది ఎంతవరకు సత్యం అనేది ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు మన వెంకటరెడ్డి గారు కానివ్వండి, జోజిరెడ్డి గారు కానివ్వండి, మన విశ్లేషకులు కానీ అందరూ చెప్పారు. పొరపాటండి. ఈ దేశం ప్రజాస్వామ్యం అంటేనే సామాన్యుడి నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు చట్టానికి లోబడి ఉండాలనేటువంటి దాని ప్రధానమైనటువంటి సూత్రం. నేరారోపణ జరిగినప్పుడు దానికి ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి అధికారులకు వివరణ ఇచ్చుకోవడం, దానికి సంబంధించిన ప్రూవ్ చేసుకోవడం అనేక సందర్భాల్లో ఇందిరాగాంధీ గారు కానివ్వండి, పివి నరసింహారావు గారు కానివ్వండి, పక్కన జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా శిబు సోరెన్ గారు కానివ్వండి, పక్క రాష్ట్రమైన జయలలిత గారు కానివ్వండి, అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవుల నుంచి దిగిపోయినటువంటి వాళ్ళు, పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, నిన్నగాక మొన్న ఢిల్లీలో ఉన్నటువంటి మన ఆయన
అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా దీంట్లో అందరూ కూడా ముఖ్యమంత్రిగా జైల్లో ఉన్నారు. కాబట్టి ఈ చట్టానికి అతీతం కానటువంటి విషయాన్ని ఇదేదో ఒక పెద్ద అతీతమైన, అది కూడా ఆయనకి ఇచ్చింది సిఆర్పి 163 కింద ఒక సాక్షిగా మాత్రమే పిలిచారు, నేరస్ట్ పిలవలేదు. దాని గురించి వాళ్ళు దానికి ఆయనకు ఏదైతే అబౌవ్ 60 years ఉన్నాడు కాబట్టి అతనికి వెసులుబాటు కూడా ఇచ్చిండ్రు, అతనికి కావాల్సిన దగ్గర విచారణ జరిగే విధంగా. చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి క్రియను దాన్ని అనవసరంగా ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిండ్రు. ఇదేదో జరుగుతున్నటువంటి పుసుగులను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు నోటీస్ ఇచ్చిన చెప్పడం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అసంబద్ధమైనటువంటి విషయం. కోర్టులో, సుప్రీంకోర్టులో ఇక్కడ జరిగిన దాని తర్వాత వేసినటువంటి సిట్టు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఈ వారికి కంటిన్యూషన్గా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, సంతోష్ గారికి, తర్వాత కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇంకెవరిని విచారించే వాళ్ళు ఉంటే విచారిస్తారు. విచారించిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి చర్యల మీద వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ సందర్భంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని కానీ సమయాన్ని కానీ శంకించాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నికల ముందు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయదలుచుకుంటే, దీన్ని రాజకీయంగా వాడుకోదలుచుకుంటే, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భం లోపల వారికి ఎంతో కొంత సానుభూతి వస్తుందని రాజకీయ కోణంలో చూడకుండా కేవలం సిట్టుకు దానికి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చి వాళ్ళు క్లియర్గా చేసి అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది తప్ప రాజకీయ కోణంగా చూస్తే ఇంకో 15 రోజుల తర్వాత చేయొచ్చు విచారణ. ఎందుకు ఇప్పుడు చేసిండ్రు? ఈ విషయాన్ని అందరూ గమనించి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వారిని చేస్తుంది. అయితే వెంకటరెడ్డి గారు కానీ మిగిలిన పెద్దలు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు జైల్లో పెడతామన్నారు, జైల్లో పెట్టలేదు. అయ్యా, కవిత గారిని జైల్లో పెట్టడానికి ఎందుకంత సమయం తీసుకున్నారు? పార్లమెంట్ ఎన్నికల ముందు పెట్టినారు. దేనికైనా ఒక విధానం ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తారు. మీకేదైతే విధానాలు అడ్డంగా ఉంటాయో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి వస్తుంది. దానికి ఏమైనా నేర నిరూపణ, దానికి ఆధారాలు సవ్యంగా ఉన్నప్పుడు చేస్తారు. కేవలం కక్ష సాధింపుకు విచారణ కోసం జైల్లో పెట్టి చేయాలంటే కేసీఆర్ గారు చేసినట్టు చేయొచ్చు. ఆ విధంగా చేయొద్దనే కదా ప్రజాపాలన అంటే, డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజాస్వామ్య విధానంగా చేయాలన్నటువంటి అంశం. కాబట్టి దానికి అనుగుణంగా జరుగుతుంది. కేవలం కక్ష సాధింపుకు తీసుకుపోయాన్ని జైల్లో కూర్చోబెట్టినంత మాత్రాన అంత తృప్తి పడతారు. నిజంగా నేర నిరూపణ చేసి, నేర నిరూపణ అయిన సందర్భంలో జైల్లో కూర్చోబెట్టి దాని మీద అవసరమైతే రికవరీస్ కూడా అప్పుడు రికవరీస్ కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం బీహార్లో చూసినాం, నితీష్ కుమార్ గారి గవర్నమెంట్లో అనేకమైనటువంటి కరెక్ట్ వాళ్ళ మీద రికవరీస్ చేసిండ్రు. దానికి ఆస్కారం లేకుండా ఏం లేదు. హలో, ఇంతకుముందు ఇంత చెప్పేది అన్న, మీరు చెప్పినంత రైటే. నిన్న ప్రజలని రెచ్చగొట్టిరు కదా, ఇష్టారీతిగా మాట్లాడారు కదా. ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి? ఎఫ్ఐఆర్లు ఇప్పుడు ఒకటి ఏంటంటే పొలిటికల్ కేసులకు మీకు ఐడియా ఉంటుందా శ్రీనివాసరావు సార్? చూసిన అన్ని కూడా ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటి ఏంటండి, ప్రతి వీడియో స్టేట్మెంట్, టీవీ స్టేట్మెంట్, యూట్యూబ్ల మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఏ పోలీస్ స్టేషన్ విచారణకు చాలవు. అందులో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బీఆర్ మీడియాలో వచ్చింది, అంత మీడియాలో వచ్చింది. ఇప్పుడు ఒకటి ఏంటంటే చట్టపరంగా అవసరం, చట్టపరంగా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటారండి. కాకపోతే వాళ్ళు రెచ్చగొట్టినటువంటి ఒక్క నిమిషం అండి, ఒకే నిమిషం నాకు. వాళ్ళు రెచ్చగొట్టినటువంటి విధానం ఎవరో 2000 మందిని 3000 మందిని తీసుకొచ్చుకొని అక్కడ వంటలు వండించుకొని కూర్చోబెట్టి ఒక హైప్ క్రియేట్ చేసి దాన్ని ఏమంటారు, ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. అది బలి చేస్తుంటే సామాన్య ప్రజలే కదా అందులో కేసులలో రేపు పొద్దున్న ఇరుక్కునేది. నాయకులు మాత్రం హ్యాపీగానే ఉంటారు కదా. వాస్తవమే మీరు అనేది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఒక పాశవిక ఆనందం ఉందండి, ఒక రాక్షస ఆనందం ఉన్నది బీఆర్ఎస్ వాళ్లకు. బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ప్రజలను హింసించి రెచ్చగొట్టి దాని మీద ఎళ్ళ తీసుకోవడం వాళ్ళ ఉద్యమ కాలము. ఉద్యమం అప్పుడేమో ఆ ఉద్యమం కోసం చేసిండ్రు, ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం, వ్యక్తి పూజ కోసం, స్వార్థం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు, సరిగ్గా స్పందిస్తారని నేను భావిస్తున్నాను. నరసింహరావు గారు చెప్పండి సార్.